వృషభరాశి వారికి 16, 17, 18 తేదీల్లో ఇద్దరు స్త్రీల కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏంటంటేనండి, ఖచ్చితంగా వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఏం చేస్తే ఈ ఇద్దరు స్త్రీల వల్ల అంటే మోసపోకుండా ఉండగలుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వృషభరాశి వారికండి భగవంతుడు ఎప్పుడు కష్టాలే ఇస్తూ ఉంటాడనమాట. కష్టాల వల్ల ఏంటంటే కనుక వీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలానే కాకుండా కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఎక్కువగా అంత శ్రమ పడిపోతూ ఉంటారనమాట. అంటే కష్టం చేసుకుంటేనే వీరికి ఏంటంటే కనుకనండి సమయానికి ఆహారం దొరుకుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా చాలా కష్టజీవులండి, చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక ఒకరి మీద ఆధారపడటం, ఒకరు సంపాదించి పెడితే తిందామన్నట్టుగా ఆశపడటం ఇలాంటివి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండవు. స్వతహాగా ఏంటంటే కనుక వీరే కష్టపడుకోవాలి, వీరే ఏంటంటే కనుక చక్కగా కడుపు నిండా తినాలి అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. అలానే కాకుండా కష్టపడితేనే రూపాయి అనేది వీరికి దక్కుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఆ రూపాయిని కూడబెడుతూ ఉంటారు. కూడబెట్టిన ధనం కూడా ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఏదో ఒక రకంగా సమస్య అనేది వీరి లైఫ్లో ఏంటంటే క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఆ సమస్య వల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతారు. ఏదో ఒక రకంగా డబ్బు అనేది వృధా ఖర్చులు అవుతూనే ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోయినా భగవంతుడు ఏంటంటే కనుక సాయ శక్తులు వీరికి ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ అనుగ్రహంతో ఏంటంటే వీరికి సంపాదన విపరీతంగా వస్తుందన్నమాట. సంపాదన బాగానే ఉంటుంది, ధనాన్ని బాగానే ఏంటంటే పోగు చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే ఆ పోగు చేసిన ధనం అంతా కూడా ఏదో అంటే ఇలా అనారోగ్య సమస్యలతో ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా ఖర్చు అయిపోయినప్పుడు చాలా బాధపడతారు. దేవుణ్ణి నమ్మరండి కొంతమంది వృషభ రాశిలో ఉండేవాళ్ళు. కొంతమంది ఏంటంటే దేవుడిపై ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. కొంతమంది ఎంత చేసుకున్నా కానీ భగవంతుడి అనుగ్రహం లేదు, చేసి ఏం లాభం అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. కానీ భగవంతుడిని నమ్మండి, భగవంతుని ఆరాధించండి, దైవారాధన చేస్తూ ఉండండి. అలాంటప్పుడే మీ జీవితం అనేది మారుతుంది. మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి. దైవానుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్చి నెలలో అండి, ఈ చివరి వారంలో మనం చూసుకున్నా లేదంటే రెండో వారంలో చూసుకున్నా గుర్తుపెట్టుకోండి, మీకు మంచి వార్తలు రాబోతున్నాయి. వీటి వల్ల మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. అలానే ఈ వృషభ రాశి వాళ్ళలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా సంతానం లేక ఇబ్బంది పడే వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఈ యొక్క వృషభ రాశిలో కొంతమంది వృత్తులు సరిగ్గా లేక ఇబ్బంది పడేవారు, జీతాలు అంటే సరిగ్గా రాక, అలానే కాకుండా జీతాలు పెరగక బాధపడే వారికి కూడా మంచి వార్తలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా అలానే మనం చూసుకున్నట్టయితే వీరి ఎదుగుదల బాగానే ఉంటుందండి, బాగానే ఎదుగుతారు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది వీరికి అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్యామిలీ కూడా వీరికి సపోర్ట్ చేయదండి. వీళ్ళకి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా మేము ఒంటరి వారం అయిపోయామే అన్నట్టుగా బాధపడతారు. నేనేం తప్పు చేశాను భగవంతుడా, నాకు ఇన్ని బాధలు ఇస్తున్నావు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనసులో దుఃఖిస్తూ ఉంటారు, కానీ బయటికి చెప్పుకోరు. చాలా అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంత కష్టపడుతున్నాము, ఇంత చేసుకుంటున్నాం, కానీ అయినా మాకు కలిసి రావటం లేదు, ఎందుకు మాకు ఈ బాధలు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కష్టం చేసి ఏంటంటే కనుక ఆ కష్టానికి అలవాటు పడిపోతారనమాట. అలానే ఏంటంటే కనుకనండి నలుగురిలో మాత్రం మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకుంటారండి. పరువు కోసం పడి చస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక సంఘంలో నాకు కూడా అంటే గౌరవం దక్కాలి అన్నట్టుగా కృషి చేస్తూ ఉంటారు, ఆ గౌరవాన్ని దక్కించుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిపైన లేనిపోనివి చెప్పి ఆ గౌరవాన్ని అగౌరవంగా అంటే చూయిస్తూ ఉంటారనమాట. వీళ్ళకేంటి మర్యాద ఇచ్చేది, వీళ్ళకేంటి విలువ ఇచ్చేది అన్నట్టుగా కొంతమంది వీళ్ళను ఎత్తి చూపుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరేంటంటే కనుక పట్టుదల వదిలిపెట్టారు. ఎక్కడ నిరుత్సాహపడిపోకుండా మేమేంటో నిరూపించుకోవాలన్నట్టుగా ఏంటంటే వీరు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీరి మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అలానే కాకుండా ఎలా సంపాదించుకుంటున్నారని వీరిపై కొంతమంది కన్ను వేసి మరీ గమనిస్తూ ఉంటారనమాట. అలానే కొంతమంది ఏంటంటే కనుక వీరు పాడైపోతే నవ్వేవారు, అలానే కాకుండా వీరు బాగుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళ బంధువర్గంలోనే వీరికి ఏంటంటే కనుక అధికంగా శత్రువులు ఉన్నారండి. ఆ శత్రువుల వల్ల వీరు చాలా సఫర్ అయిపోతున్నారని చెప్పొచ్చు. శత్రుత్వం అనేది ఎప్పుడు అంతమైపోతుంది, శత్రువుల నుంచి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చాలా బాధపడతారు. కానీ శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలంటే కనుక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన శత్రువుల పేరు రాయండి. పీచు తీసేసి చక్కగా శత్రువుల పేరు రాసేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక ఇలా మనకేంటంటే కాలువలు ఉంటాయి కదా, అంటే చెరువు, కుంట ఇలా అంటూ ఉంటాం. అక్కడ ఆ ప్రదేశంలో కొంచెం దూరంగా మట్టిని తీసి పాతి పెట్టండి. శత్రువుల నుంచి మీకు ఏంటంటే 100% ఫలితం అనేది వస్తుంది. శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం. అలానే కాకుండా మీ రాశిని బట్టి ఈ విధంగా మీరు పరిహారం చేసుకున్నా కానీ తప్పగా అది పనిచేస్తుందని మనం చెప్పవచ్చండి. అందుకే మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కావచ్చు, గ్రహాల అంటే స్థితిగతుల మార్పుల వల్ల కావచ్చు, ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట.
కాబట్టి ప్రయత్నించేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీకు ఈ 3 రోజులు కూడా అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి, ధనం అనేది వస్తుందన్నమాట. కాకపోతే ఇద్దరి స్త్రీలండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ఇద్దరి స్త్రీల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ ఇద్దరి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీకంతా కూడా ఏంటంటే కనుకనండి కష్టాలు బాధలు అనేవి తప్పవని చెప్పొచ్చు అనమాట. అందుకే ఆ ఇద్దరి స్త్రీలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలానే కాకుండా ఈ స్త్రీలను దూరం పెట్టండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి కాబట్టి ధనం వస్తుంది. ఆగిపోయిన సంపాదన మీరు మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మీరు డబ్బుని కోల్పోయారో అక్కడి నుంచే డబ్బుని ఏంటంటే కనుక అంటే కష్టపడి సంపాదించే అవకాశాలు ఉన్నాయన్నమాట. వృత్తి ఉద్యోగాలు బాగున్నాయండి, చాలా చక్కగా రాణించగలుగుతారు. ఉద్యోగాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఉద్యోగ ప్రమోషన్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జీతాలు పెరగక బాధపడే వారికి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే సాయశక్తులు మీరు ఏంటంటేనండి పని కోసం కృషి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని పనులు పెండింగ్లో పడిపోతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ 3 రోజుల్లో కూడా. ఈ 3 రోజుల్లో కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. బంధువర్గంతో ఎక్కువగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చిన్న చిన్న అంటే ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందండి. మీ లైఫ్లో ఏంటంటే ఎదుగుదల అనేది మీరు చూడగలుగుతారు. పరిచయాల వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి. పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు కోల్పోయినవి మళ్ళీ మీరు ఏంటంటే కనుక దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. పరిచయాలు ఏంటంటే కనుకనండి మీ లైఫ్ని చేంజ్ చేస్తాయని ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పలేం, కానీ వృషభ రాశి వారి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అధిక శ్రమ అధిక కష్టం అనేది ఈ 3 రోజులు కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక దగ్గరుండి మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే రావచ్చు అనమాట. పనుల్లో కావచ్చు, కొన్ని అంటే ఇలా చిన్న చిన్న పార్టీస్లో కావచ్చు, శుభకార్యాలలో కావచ్చు మీరు చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా మీ ఇంట్లో కూడా మీకు ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. వాటి వల్ల మీరు కొంచెం ఏంటంటే ఆనందంగా ఉంటారండి. అలానే కాకుండా ఆనందానికి ఇంకా హద్దులు ఉండవని చెప్పొచ్చు. ఇక మీ బంధువర్గంలో మనం చూసుకున్నట్టయితే మీ ఎదుగుదల అంటే చూసి కొంతమంది ఓర్వలేని వారు కుళ్ళుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాడిని పట్టించుకోకండి. అలానే కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంతవరకు వచ్చావు అన్నట్టుగా మిమ్మల్ని ఎక్కువగా అంటే అప్రిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు చేసే దగ్గర ఏంటంటే మంచి పేరు ఉంటుంది. అలానే కాకుండా మంచి గౌరవం కూడా మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రమోషన్సే పెద్ద వస్తాయని ఊహించకండి. అలానే కాకుండా పిల్లల పరంగా బాగుంటుంది. పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లలకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలానే కాకుండా అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా ఏంటంటే కనుక నుండి కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఎదుగుదల అనేది ఉంటుంది, కానీ మీకేంటంటే కనుక ఎదుగుదల అంచలంచలుగా ఎదుగుతారు. ప్రతి దినము కూడా ఎదుగుదల అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. కాకపోతే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్ల బాగా మెడనరాలు లాగే సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. అలానే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పలకరించిన, ఎవరైనా మీతో మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడండి. ఇది దూర ప్రయాణాలని మనం చెప్పలేము. ఎక్కడైనా సరే కొత్త పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అంటే తిరగబోతుందని చెప్పొచ్చు. ఇక అలానే భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగుంటుంది. సినీ ప్రముఖులకు కూడా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. విద్య అంటే బాగా అనుకూలిస్తుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఎగ్జామ్స్ బాగా రాసే అవకాశం అయితే ఉంటుంది. వీరిదే పై చేయి అవుతుందని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే కనుకనండి ప్రతిదీ కూడా వీరికి అనుకూలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే కనుక సమయానికి ఒక్కొక్కసారి డబ్బు అనేది చేతికి అందదు. ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది. అలా ఏంటంటే కొన్నిసార్లు ఈ 3 రోజుల్లో మీరు బాధపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉన్నట్టుండి ఏంటంటే చేత కాకపోవటం, నీరసంగా ఉండటం, అసలు ఏం చేయాలో అర్థం కాకపోవటం, అసలు ఏం చేస్తున్నామో మీకే తెలియకుండా కొంచెం అయోమయ పరిస్థితిలో పడిపోతారు. అబ్బా నా జీవితం ఎప్పుడు ఇంతేనా అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏం చేద్దాం ఆ తలరాత అని ఏంటంటే అడ్జస్ట్ అవుతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే మీకు మంచి పేరు, ఆదర, అభిమానము, అలానే కాకుండా సంఘంలో గౌరవము ఇవన్నీ కూడా ఉంటాయండి. చిటీ రూపంలో డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అలానే మీకు అంటే
ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. వ్యాపారాలకు మంచి సమయాలని చెప్పొచ్చు. వ్యాపారం చేయాలనుకునే వారు ఖచ్చితంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోండి. ఆ వ్యాపారంలో మీకు లాభాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. వ్యాపారాల పరంగా ఏంటంటే కనుక మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలండి. ఈ స్త్రీల వల్ల ఏంటంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ స్త్రీలు ఏంటంటే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టాలనేదే వీరి యొక్క కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. వీరేంటంటే ఎప్పుడు కూడా అండి మీ జీవితాన్ని తారుమారు చేయాలి, మిమ్మల్ని తలకిందులుగా చేయాలి, మీరు పాడైపోతే సంతోషపడాలి అన్నట్టుగా ఈ స్త్రీలు కాచుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టందే వీళ్ళకి ఏంటంటే నిద్ర పట్టదని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇద్దరు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక లెటర్ వచ్చేసి ఆర్ లెటర్, ఇంకొక లెటర్ వచ్చేసి ఏంటంటే కనుక మళ్ళీ ఒక లెటర్ వచ్చేసి ఏంటంటే కనుకనండి జే లెటర్. ఈ ఇద్దరి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీకైతే చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. మీ మీద నిందలు పడే అవకాశం అయితే ఉంటుంది. మీరు చెయ్యని తప్పుకు నింద అనుభవిస్తారు. అలానే కాకుండా అనని మాటలు కూడా అన్నారని ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇద్దరి స్త్రీలు కూడా ఏంటంటే మీకు సంబంధించిన వాళ్ళే, మీ బంధువర్గం నుంచే అలానే మీ స్నేహితుల నుంచే ఉంటారు. బయటి వ్యక్తులు అయితే కారు, మీకు తెలిసిన వ్యక్తులే. కాబట్టి ఈ ఇద్దరితో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ అనుకోవచ్చు ఈ లెటర్స్లో మాకు చెల్లెలు ఉంది, అక్క ఉంది, అమ్మ ఉంది, అలానే మా భార్య కూడా ఉందండి అంటే కనుక వీళ్ళని వదిలేసి మిగతా వాళ్ళు మనకు ఎప్పుడు కూడా హాని కలిగించరు, కానీ బయటి వాళ్ళు ఎక్కువగా హాని కలిగిస్తూ ఉంటారండి. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. వీరితో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరిని అధికంగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోకండి. అలానే వచ్చేసి ఏంటంటే మీ ఫ్యామిలీలోకి ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, అలానే కాకుండా ఏదైనా ఉంటూ మాత్రం ఈ ఇద్దరిని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరిని మాత్రం నమ్మకండి. ఈ వ్యక్తులు మీకు హాని కలిగించాలని చూస్తున్నారు. ఈ నెల మొత్తం కూడా మీకు ఈ ఇబ్బంది క్రియేట్ చేయాలి. ఎలాగైనా సరే మీ మీద నిందలు వేస్తారు, చూసుకోండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. జాగ్రత్త పడకపోతే ఇలా ఏంటంటే కనుక నిందలు పడి మీ జీవితాన్ని కొంచెం ఇబ్బందికరంగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కూడా మళ్ళీ డిప్రెషన్, లేని బాధలు, అన్ని సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా బాగుంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. మీకు ఇలా ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా